హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి ఏమేమి చేశాననేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వీడియో మండే రోజు స్కూల్ టిఫిన్ బాక్స్ అన్నట్టు. అండ్ బాక్స్ చేంజ్ చేశాను ఫైనల్లీ. ఏది వెతికినా దొరకట్లేదండి, అందుకే మొత్తానికి అంతా స్టీల్ ఉన్నదే తీసేసుకున్నాను. సో మనం వీడియో మాట్లాడుకుందాము దాని గురించి, బాక్స్ గురించి. సో ఇక్కడైతే నేను కన్నయ్యకి కొంచెం కోల్డ్ అయింది. మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక 2-3 మిరియాలు, కారం ఎక్కువగా తినడు కాబట్టి ఒక ఎండుమిర్చి జస్ట్ రోస్ట్ చేసుకున్నాను, అలా అంతే. వేంపుకున్న తర్వాతకి అందులో ఒక 10 వరకు వెల్లుల్లి, జస్ట్ ఇప్పుడు వరకే చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. వెల్లుల్లి ఘాటు, మిరియాల ఘాటు కొంచెం ఎక్కువ ఉంటే చాలా అండి. కోల్డ్ కాఫ్ అయినప్పుడు వెల్లుల్లి మిరియాలు బాగా, అంటే వెల్లిపాయలు మిరియాలు బాగా యూజ్ అవుతుంది. అందుకని ఈరోజు బాక్స్కి ఇంట్లో ఉంటే సరిగా తినడు. స్కూల్కి వెళ్ళిండు అనుకో, ఇంకా అమ్మ బాక్స్ ఖాళీ చేస్తే మాట్లాడదు, అమ్మ తిడుతుంది అనేసి ఖచ్చితంగా తినేస్తాడు. అందుకే ఇది నేను స్కూల్కే పంపించాను. అండ్ కొంచెం మిక్సీ పట్టేసుకొని, మీకు టైం ఉంటే రోట్లోనైనా చేసుకొని, అలా చేస్తే ఇంకా మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. నెక్స్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి ఇందాక మనం మిక్సీ పట్టేసుకుంది వేసుకున్నాను, అంతే సింపుల్గా. కాకపోతే ఈ రైస్ మాత్రం కోల్డ్ కాఫ్కి బాగా యూజ్ అవుతుంది. బాగా వర్షాలు వస్తున్నాయి ఇక్కడ, ఇంకా కారు ఏసీ ఉంటుంది కదండి, దానివల్ల అసలు ఎక్కువగా కోల్డ్ అయిపోయింది అన్నట్టు. స్కూల్కి పంపించొద్దంటే మండే నుంచి, ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈ వీక్ అంతా ఎగ్జామ్సే, ఫస్ట్ యూనిట్ టెస్ట్. అందుకే ఇంకా తప్పనిసరిగా పంపించాల్సి వస్తుంది. చాలా బాగుంటుందండి రైస్, నిజంగా అంత ఎక్కువ ఏమి ఉండదు ఘాటు. నేను చెప్పిన మెజర్మెంట్తో వేయండి, పిల్లలు తినేలాగానే. నేను కూడా టేస్ట్ చేశాను, అసలు కారం ఉండదు కానీ ఒకలాంటి మంచి రిలీఫ్నెస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆ రైస్ అయితే అయిపోయింది. అంటే కుక్ చేసిన రైస్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ ఖచ్చితంగా చల్లారిన తర్వాతకే బాక్స్ పెట్టండి, ఇది అందరికీ తెలిసింది లేండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను అన్ని వెజిటేబుల్స్ అన్ని విధంగా వేస్తున్నాను. అదొకటి హాఫ్ ఫుల్గా ఏం వేయనండి, కొంచెంగా క్యారెట్, క్యాప్సికము, టొమాటో, ఆనియన్, కరివేపాకు లైట్గా ఒక హాఫ్లో హాఫ్ వేస్తాను అన్నట్టు. వేసి ఈ విధంగా, నాకైతే ఈ చాపర్ అంటే భలే ఇష్టం అండి. ఎందుకంటే మా పిల్లలు అన్ని కూరగాయలు తినడానికి చాపరే రీజను. అది అసలు కనపడవు కదా కూరగాయలు, ఎంత హ్యాపీగా తింటారో. కిచెన్లో నా బెస్ట్ ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ చాపరే. నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ చాప్ చేసుకున్నాను. నేను నైటే ఏమంటారు, ఒక 1 కప్పు వరకు నానపెట్టేసుకున్నానండి పప్పుని. సో చాలా మంచిది, వెరీ హై ప్రోటీన్ ఉంటుందండి. మనకి పెసరపప్పు అందరూ గ్యాస్ అదంటే అసలు అవేం ఆలోచించకండి. నేను ఎక్కువగా మంతేన గారి వీడియోస్ బాగా ఫాలో అవుతానని నేను ప్రతి మ్యాక్సిమం వీడియోలలో చెప్తూ ఉంటాను. తను పిల్లలకి ఎలా పెట్టాలి, ఏది ఎక్కువ ఉంటుందని ఒక వీడియో చేశారండి, చూడండి. అసలు పప్పులు తింటే నాన్ వెజ్ తినకుండా పర్లేదు, అన్ని ప్రోటీన్ ఉంటాయి. ఒక 1 కప్ నైటే, నాకు మార్నింగ్ అంత నానితేనే మనకి మంచిగా స్మూత్గా వస్తుంది అన్నట్టు. సేమ్ ఎగ్ బ్యాటర్, ఎగ్ని మంచిగా మిక్స్ చేస్తే ఫ్లఫీగా ఎలా ఉంటుంది, వైట్ ఎల్లో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. అందుకే నేను నైటే పెట్టేసుకొని ఇందాక చాప్ చేసుకున్నవన్నీ కూడా వెజిటేబుల్స్ ఇందులో వేసుకున్నాను. ఇందులో ఈ నో బేకింగ్ సోడా, నాకు మంతెన గారి వీడియోస్ అయితే ఎంత ఇష్టమో తెలుసా. నేను ఖాళీ టైంలో ఎవరి వీడియోస్ చూస్తానంటే అతని వీడియోసేనండి. పెద్దవాళ్ళు ఎలా తినాలి, డైట్ కంట్రోల్ ఉండాలి విసినే చెప్తారు, అండ్ మంచి హెల్దీది ఏందని చెప్తారు. దాన్ని నేను బ్యాలెన్స్డ్గా చేసుకొని పిల్లలకి ఎంత మంచిది అంటే ఏది తింటే ఎంత హెల్దీ అని తను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్రతిరోజు వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మీగడ కొలెస్ట్రాల్ లేకుండా మనము ఎక్కువ, చాలామంది చీజ్ అలా వాడతారు కదా. నాకు కూడా మన సబ్స్క్రైబరు చీజ్ వాడండి అక్క అని చెప్పారు. అది అలవాటు అయ్యామనుకోండి, ఇప్పుడే పిల్లలకి కొంచెం కొన్ని రోజులు అయినాక ఇద్దాంలే కానీ ఇప్పుడైతే అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎదుగుతున్న ఏజ్ కదా, ఖచ్చితంగా అది అలవాటు అయితే బయట ఫుడ్ అలవాటు అవుతుంది. తన వీడియోస్ నాకు మోటివేషన్గా బాగా యూజ్ అవుతాయి. నేను ఖాళీ టైంలో అయితే తన వీడియోస్ తప్ప ఇంకెవరి వీడియోస్ చూడను. ఎక్కువ పిల్లలకి ఎలా ఇవ్వాలి ఏంటనే నేర్చుకుంటాను అన్నట్టు. ఇక నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. టోటల్గా బ్రెడ్ని మొత్తం మార్చేసాను. బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి వీట్ ఫ్లోర్తో తయారు చేస్తారు, డౌట్ లేకుండా ఇచ్చేసేయాలి. ఇంకా ఫుల్గానైనా వేసుకోండి, కానీ ఇంకా నేనైతే కట్ చేసి మంచిగా మనం పెసరపప్పు అది ఉంది కదా, వెజిటేబుల్ కలిసింది అలా అవన్నీ వేస్తున్నాను. కొద్దిగా మసాలాలు కూడా చూసి వేసుకోండి, ఎక్కువగా ఏం కాదు, మీ పిల్లలు ఎలా తింటారో అలా. మా పెద్దోడికి ఇది చాలా ఇష్టం, ఎందుకంటే మనము
బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం లేని పిల్లలు ఎవ్వరు ఉండరు. అలానే మనం ఊరికి అదే ఇచ్చినా కూడా వాళ్ళే అదే కావాలంటే వేరే ఫుడ్కి అలవాటు పడరు. అందుకని నేను ఇది బ్రెడ్ ఆమ్లెట్ అని ఇచ్చేసాను. చూడడానికి అలానే ఉంటుంది కదా, ఫుల్ హై ప్రోటీన్ అండి. కొంచెం సాల్ట్ అవి బ్యాలెన్స్ చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా ఈ విధంగా కొంచెం ఆయిల్తో ఫ్రై లాగా చేశాను. ఆయిల్ గీ ఏది సో ఏదో ఒకటి వేసేసుకొని మంచి విధంగా చేసుకొని పైన చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలనేసి ఈ విధంగా చేస్తే మా పెద్దోడికి బర్గర్ అని తింటుండని. టీవీలో యాడ్స్ వస్తాయి కదా బర్గర్ పైన ఇవి చిట్టి చిట్టి పప్పులు వైట్ కలర్వి ఏంటమ్మా అని అన్నాడు. నేను కూడా అలానే చేస్తానని చెప్పి ఇంక ఇదే బర్గరు శాండ్విచ్ అని చెప్తానండి. అంత హ్యాపీగా తింటారు మా పిల్లలకి. ఏ ఫుడ్ పెట్టినా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. నాకు అది బాగా నచ్చుతుంది. అండ్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది, అంత మంచిగా తింటారు కదా బక్కగా ఎందుకుంటారని. బక్కగా లడ్డు పక్కకు పెట్టేసేయండి, వాళ్ళు హెల్తీగా ఉంటుంది. జీన్స్ నేను మా హస్బెండ్ ఎలా ఉండేది చిన్నప్పుడు మా పిల్లలు కూడా అలానే. ఇప్పటికీ నేను అంత అంటే బొద్దుగా ఎక్కువగా ఏమి ఉండను. ఈవెన్ మా హస్బెండ్ కూడా, మా పిల్లలు కూడా అంతే, జీన్స్ అంతే. వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ ఇస్తున్నామా లేదా చూసుకోండి. కానీ మా పిల్లలు లావు అవ్వట్లేరు. ఎదిగే పిల్లలు ఎలా అవుతారండి అసలు గారు, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ పెంచండి అంతే. నెక్స్ట్ ఈ టిఫిన్ బాక్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. అన్నీ చూసాను, ప్లాస్టిక్వి సైడ్ అమ్మటి పక్కన అవన్నీ ఉన్నాయి. వద్దు అనేసి నేను ఒక 2 బాక్స్ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి కావాలని 3 కూడా ఉన్నాయి. కానీ పాపం పెద్దగా అయిపోతుంది, అవి తీసుకోవడానికి కష్టంగా ఉంది. అందుకని ఈ విధంగా నేను 2 బాక్స్ తీసుకున్నాను. ఇదైతే అసలు నీట్గా సూపర్ క్లీన్ అండి, మనకైతే డౌటే ఉండదు. ఏమన్నా బ్యాక్టీరియా స్టీల్ కాబట్టి మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియా ఉన్న తెలిసిపోతుంది. ఇవి సైడ్వి తీయడానికి కూడా చాలా మంచి కంఫర్ట్ ఉంది. ఇది ఒక స్నాక్స్ బాక్స్ తీసుకున్నానండి. ఇది కొంచెమే రబ్బర్ ఉంది, బట్ ఇంతకు మించి మనకి దొరకట్లేదు అన్నట్టు. ఈరోజైతే ఇందులో నేను చెప్పాను కదా మంతెన వీడియో ఫాలో అవుతానని, ఒక గుప్పడు పల్లీలు ప్రతిరోజు పిల్లలకి ఇస్తే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటే జస్ట్ నానబెట్టి చేసేయండి. ఇంకా నేను ఈ రోజు నుంచి ఇలానే ఇద్దామని అనుకుంటున్నాను. తనకు కూడా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు వీక్లీ ఒక 3-4 టైమ్స్. ఇంకా నేను ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి డేట్స్ ఇచ్చాను. ఇవన్నీ కలుపుకొని తినువేట బాగుంటుందని ఒక 4-5 బాదం పప్పులు. సో ఈ విధంగా ఈరోజు అయితే మిడ్ స్నాక్కి ఇలా పెట్టేసాను అన్నట్టు, అంటే వచ్చేటప్పుడు దారిలో తింటాడని. ఇంకా ఈ బాక్స్ కూడా బాగున్నాయండి, మీరు కూడా బెస్ట్. ఇంకోటి పైన టప్పర్ వేర్ కూడా మొత్తం కలర్ ఉంది, తీసుకోలే ఎందుకంటే ఎక్కడన్నా మనకి మురికి ఉన్న ఈజీగా తెలవాలని ఈ విధంగా తీసుకున్నాను. ఎన్ని వెతికానో కొంచెం స్టైలిష్గా తీసుకుందామని, అవి ఏం అయ్యే పని లాగలేవని మొత్తానికైతే స్టీల్ది ఇదే తీసేసుకున్నాను. ఇదైతే నాకు మంచిగా ఉంది. అండ్ మా పెద్ద బాబు కూడా తీయడానికి వచ్చి, ఎందుకంటే వాళ్ళ నాన్నది ఈజీగా తీసేస్తాడు, వాళ్ళ నాన్న బాక్స్ ఇదే కాబట్టి. అండ్ బాటిల్ ఏది యూజ్ చేస్తున్నారని కూడా అడిగారు. ప్రెజెంట్ అయితే ఇంక ఈ బాటిల్ మార్చలేనండి, బాక్స్ మార్చినందుకు చాలా ఫీల్ అయ్యాడు. కానీ ఏదో అలాగ మేనేజ్ చేస్తాను, నాన్న ఇది సేమ్ ఉంటుంది బేటా అనేసి. అందుకే బాటిల్ స్పైడర్ మ్యానే. హాట్ వాటర్ వేయడానికి కష్టంగా అవుతుంది, కానీ ఇది మ్యాక్సిమం కంప్లీట్ చేసి వాళ్ళ స్కూల్లో హాట్ వాటర్ కూల్ వాటర్ ఉంటాయంట, పట్టుకొని తాగుతున్నానమ్మా అని చెప్పాడు. ఇంకా ఈ బాటిల్ మార్చేస్తే ఇంకా గోల గోల చేస్తాడండి, వాళ్ళకి కూడా కొంచెం బాగుండాలి కదా అని. మొత్తానికైతే ఈరోజు అయితే బాక్స్ ఇలా రెడీ చేశాను. ఇంకా మిల్క్ కూడా చల్లారిపోయాయి, ఈ విధంగా కలిపి ఇస్తాను. అన్నీ రెడీ చేసినాకనే మా పెద్ద బాబుని లేపుతానండి, తొందరగానే రెడీ అవుతాడు కదా. ఒక 5 మినిట్స్ కూడా తనకి ఇంపార్టెంట్ అని నేను అన్నీ రెడీ చేసిన తర్వాతకి లేపేస్తాను. సో ఈరోజు అయితే ఈ విధంగా